18 సంవత్సరాల ఒక యవనస్తుడట సిలువ కట్టేస్తూ ఉన్నారు. ఆమేన్. ఈరోజు చంపుతారనగా నిన్నటి దినమున వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారంట ఆయన దగ్గరికి. అందరు వింటున్నారా? తల్లిదండ్రులు జాగ్రత్త వినండి. మా పిల్లలు మాకు కాకున్న పిల్లలు అని అంటారుగా, మీరు బాగా ఎంజాయ్ చేస్తారుగా. దేవుడు మీ పిల్లలు కాదు, వారు దేవుని పిల్లలు. దేవుడు మీ కడుపులో పుట్టించాడు, సమయం రాగానే సేవలోకి తీసుకుంటాడు. అక్కడ వారు పెంచడానికే దేవుడు మీకు ఇచ్చాడు, అంతే. ఆమేన్. ఈ యవనస్తుని దగ్గరికి నిన్నటి దినమున, ఈరోజు చనిపోతాడు అనగా నిన్నటి దినమున తల్లిదండ్రులు వచ్చారట. వచ్చి చెప్తున్నారు, కుమారుడా ఏమాత్రం అధైర్యపడవద్దు నీవు. అరే తల్లిదండ్రులు ఏమంటున్నారు? అయ్యో కుమారుడు నువ్వు పోతావు, ఎప్పుడు చచ్చిపోతావు, అయ్యో ఏమిలే. అర్థమవుతుందమ్మా? కుమారుడు అందరికి ఉన్నాడు, కూతుర్లు అందరికి ఉన్నారు, వీరు కూడా ఉన్నారు. ప్రేమ ఉంది, కడుపు తెంచుకొని వచ్చిన ప్రేమ, కడుపులోండి బయటకు వచ్చిన బిడ్డలు క్రీస్తు కొరకు చావడానికి సిద్ధపడి ఉన్నాడు. 18 సంవత్సరాల వయసు. ఇవాళ రేపు పెళ్లి చేసుకుంటాడు, మంచి జీవితాన్ని జీవిస్తారు, మనవరాన్ని చేతులు పెడతారు. ఎంతో ఆశలు కలిగిన జీవితం వచ్చేటారు. కుమారుడా నువ్వు భయపడదట్టు పరిస్థితిలో నువ్వు ధైర్యంగా క్రీస్తు కొరకు చావాలి రేపటి దినమనా. ఏంటంటే ఏం తల్లిదండ్రులు వారు. రేపటి దినం నిన్ను కాల్చి చంపబోతున్నారు, నో ప్రాబ్లం, నువ్వు వెనక తిరగొద్దు పరిస్థితుల్లో, నువ్వు చావడానికే వెళ్ళు. తీసుకొని వచ్చారు, కట్టేశారు. కట్టేది ఈ స్టేక్ అంటారు దీన్ని. ఇలా ఉండేది చాలా, మీరు గమనిస్తున్నారు, అక్కడ ఉన్నాయి చూసారా? కనిపిస్తుందా అందరికి? అక్కడ పైన 3 కట్టెలు ఉన్నాయి చూడండి. పబ్లిక్ అందరు మధ్యలో ఒక కట్టె నాటడం, దాన్ని కట్టేయడం, కింద కర్రలు పెట్టడం, ఆ కర్రలలో మందుగుండు సామాన్ పెడతారట. మందుగుండు అంటే ఏంటది? గన్ పౌడర్ అంటారు కదా, గన్లో ఉండే పౌడర్. పెద్ద పెద్ద బండలు పెడతారు, దాని ఏమంటారు, దాన్ని బ్లాస్టింగ్ చేసేది, బండలను పేల్చేది, గుట్టలను పేల్చేది. ఆ పౌడర్ అంతా చల్లి ఒక్కసారిగా అంటిస్తే పక్కు మరి పేలి మంట అంటుకొని ఏనో ఆ రకంగా చేసేవారు. ఈయన కట్టేశారు, ఇప్పుడు దీన్ని కట్టేశారు. ఆయన చుట్టూగా ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలలో తన తల్లిదండ్రులు అక్కడే ఉన్నారు, తన అన్నదమ్ములు అక్కడే ఉన్నారు, ప్రైజ్ ది లార్డ్. తన నానుకున్న స్నేహితులు అక్కడే ఉన్నారు, తన సంఘస్థులు అక్కడే ఉన్నారు, తన ఊరు వాళ్ళు అక్కడే ఉన్నారు. అందరి ముందు ఆయనను కట్టేశారు. అలాగ నిలబడి ఉన్నాడు ఆయన అంటున్నాడు, స్నేహితులారా మీరెవరు భయపడవద్దు. ఆమేన్. మీరెవరు భయపడవద్దు, దయచేసి దేవుని కొరకు మీరు ధైర్యంగా నిలబడండి. నేను ఈరోజు సరిపోతున్నానంటే నన్ను చూసి మీరు ఎవరు భయపడవద్దు, నా చావును చూసి మీరు ఎవరు భయపడకూడదు. ధైర్యంగా క్రీస్తు కొరకు నిలబడండి మీరందరూ కూడా. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ అన్నకు నుంచి అరుస్తూ ఉన్నాడట. అవన్నీ ఉన్నాయి, నేను చెప్పేది అది కథలు చెప్పడం లే, అబద్ధాలు చెప్పడం లే, అన్ని శరీర వాస్తవాలు చెప్తున్నాను. వాళ్ళ అన్నకు నుంచి పబ్లిక్ చేరుస్తున్నాడు. తమ్ముడా నువ్వు భయపడవద్దు. ఆమేన్. తమ్ముడా నువ్వు భయపడవద్దు. తమ్ముడు అంటాడు, నేను భయపడడం లేదన్నా, నీవు ధైర్యంగా ఉండి రేపటి దినమున తిరిగి కొరకు సిద్ధంగా ఉండి నీవు అన్నట్టు ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఏం తల్లిదండ్రులై ఉన్నారు, ఎలాంటి అన్నదమ్ములై ఉన్నారు, ఎలాంటి యవనస్తులై ఉన్నాడు ఆయన. దేవుని కొరకు ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా 18 సంవత్సరాల వయస్సులో దేవుని కొరకు గట్టిగా నిలబడి భక్తి కలిగిన ఒక మంచి సజీవ సాక్షి.